సో ఈరోజు వీడియోలో అసలు ఈ సర్జరీ చేయాలన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అసలు ప్రాథమిక సూత్రం ఏంటి, ఎందుకు చేయించుకోవాలి ఈ సర్జరీ, ఎందుకు తగ్గలేకపోతున్నారు. ఒకటి, గ్రెలిన్ అనేది ఆకలి హార్మోన్. సో బై ది సైట్ ఆఫ్ ది ఫుడ్, అంటే ఫుడ్ని చూసినా, ఫుడ్ వాసన చూసినా, ఫుడ్ గురించి ఆలోచించినా మనకి వెంటనే ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇలా తినాలి అనిపించేటువంటి హార్మోనే గ్రెలిన్ హార్మోన్. అయితే దీనికి ఎగనెస్ట్గా కొన్ని సిగ్నల్స్ కూడా బ్రెయిన్కి అందుతూ ఉంటాయి. దీనికి లెప్టిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఫ్యాట్ బాగా పెరిగిపోయిందో మనకి శరీరంలో, లెప్టిన్ రెసిస్టెన్స్ అనేది కూడా డెవలప్ అవుతుంది మనకి. లెప్టిన్ రెసిస్టెన్స్ అంటే లెప్టిన్ ఈ సిగ్నల్ ఏమిస్తోంది, ఇంకా తినడం ఆపేయండి. హైపోథాలమస్కి ఏమో సిగ్నల్ వెళ్ళటం లేదు, మీకైతే ఇక ఆపుదాం అనేటువంటి ఆలోచన రావడం లేదు. సో దానివల్ల కంటిన్యూస్గా మీరు తినడం కానీ తాగడం కానీ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుంది. ప్రతిదానికి కూడా బాడీలో ఒక రీజన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా మనందరం కూడా ఏదో సర్జరీ చేసేసుకుందాం, లేకపోతే బేరియాట్రిక్ సర్జరీ టక్కన చేసేస్తే అన్నీ తగ్గిపోతాయి, లేకపోతే కాస్త మందులు వేసుకుంటే టక్కన మనం నార్మల్ అయిపోతాం, ఇలా రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది సాధ్యపడదు. సో ప్రాథమికంగా సూత్రం ఏంటి, అసలు ఎందుకు ఈ సర్జరీ చేస్తున్నాం మనం? ఒకటి, రిస్ట్రిక్షన్ అంటే ఏంటి, స్టమక్ వాల్యూమ్ని తగ్గిస్తుంది. రెండు, మాల్ అబ్జార్ప్షన్ అంటే తిన్నది కూడా పూర్తిగా అరగకుండా చేస్తున్నాం. మూడు, కంబైన్డ్ అప్రోచెస్ అంటే రిస్ట్రిక్షన్ ప్లస్ మాల్ అబ్జార్ప్షన్. ఈ విధంగా మూడు రకాల సూత్రాల మీద ఇది ఆధారపడి ఉంటుంది. సో బేరియాట్రిక్ సర్జరీల గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఇవి ఎన్ని రకాలు? బేరియాట్రిక్ సర్జరీ అంటే ఒకే ఒక సర్జరీనా? అంటే అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చెప్పి ఒక పద్ధతి అందరికీ చేసేస్తున్నారు. అదొక చికిత్సా విధానం. ఇందులో ఏం చేస్తున్నాం, పెద్ద స్టమక్ని చిన్నగా చేస్తున్నాం. సో ఎంత చిన్నగా చేస్తున్నాం, దానికి ఒక మెజర్మెంట్ పెట్టి ఆ మెజర్తో కొలిచి చేస్తాం. అయితే ఇది కొలవకుండా కూడా కొందరు చేసేస్తున్నారు, అది ప్రమాదకరం. ఇంకోటి ఇందాక చెప్పాను, మాల్ అబ్జార్ప్షన్. మాల్ అబ్జార్ప్షన్ అంటే సరిగ్గా అబ్జార్బ్ చేయలేకపోవడం, అంటే ఆహారం తింటున్నాం కానీ అది అబ్జార్బ్ కాకూడదు. అది ఎవరికి చేస్తూ ఉంటాం? కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు, అంటే డయాబెటీస్ కానీ, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ హైపర్ కొలెస్ట్రాలిమియా, జాయింట్ పెయిన్స్, అంటే యూజువల్గా 45 BMI దాటిన తర్వాత ఈ మాల్ అబ్జార్ప్షన్ క్రియేట్ చేసేటువంటి సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇది 50 BMI, 65 BMI, 70 BMI కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది ప్యూర్గా మెటబాలిక్ సర్జరీగా కూడా వాడుతూ ఉంటుంది. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా 27.5 నుంచి 30 BMI ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ పద్ధతితో డయాబెటీస్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరికి డయాబెటీస్ తగ్గుతుంది, ఎవరికి తగ్గదు, అది కూడా టెస్టుల ద్వారా ముందే చెప్పేయచ్చు. సర్జరీ తర్వాత కాదు, సర్జరీ ముందే నీకు ఇంత తగ్గుతుంది, నీకు మొత్తం తగ్గిపోతుంది, లేకపోతే నువ్వు ఇన్ని మందులు వాడక్కర్లేదు, ఒక మందుతోనే సరిపోతుంది అనేది మనం ముందే క్లియర్గా పేషెంట్కి చెప్పేటువంటి అవకాశం ఉంది ఈ రోజున. అయితే ఈ టెస్టులు చేయాలి. ఇవన్నీ కూడా కాస్ట్లీ టెస్ట్. రకరకాల హార్మోన్స్. ఎలాంటి హార్మోన్స్ చేస్తాం? గ్రెలిన్, లెప్టిన్, DHEAS, ప్రొలాక్టిన్, ఈస్ట్రాడయోల్, టెస్టోస్టెరాన్, ఇట్లా రకరకాల హార్మోన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఒక థైరాయిడ్ హార్మోన్ చూడటం వల్ల లోపల ఏమీ అర్థం కాదు. ఇక మూడో పద్ధతి రిస్ట్రిక్షన్ ప్లస్ మాల్ అబ్జార్ప్షన్, అంటే వాల్యూమ్ తగ్గించడం, మాల్ అబ్జార్ప్షన్ క్రియేట్ చేయడం. ఈ మాల్ అబ్జార్ప్షన్ ఎంత కావాలంటే అంత క్రియేట్ చేయొచ్చు. అంటే మీ సర్జన్కి అవగాహన ఉంటుంది, మీ హార్మోన్స్ ఈ విధంగా ఇంబ్యాలెన్స్ అయినాయి కనుక మీకు బైపాస్ ఎంత ఇవ్వాలి, 120 సెంటీమీటర్ల, 150, 180, 200 లేదా 200 కంటే పైన అనేది మీ సర్జన్కి అవగాహన ఉంటుంది. సో దాని ప్రకారం పూర్తి అవగాహనతో ఈ సర్జరీలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు పద్ధతులలో చేస్తూ ఉంటాం. దాన్నే గ్యాస్ట్రిక్ బైపాస్ అని చెప్పాను కంబైన్డ్ పద్ధతిలో.
ఒకటి మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. ఇవన్నీ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ పద్ధతిలో కానీ చేస్తూ ఉంటాము. సో మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ లేదా రూఎన్వై గ్యాస్ట్రిక్ బైపాస్ లేదా స్లీవ్ జిజునాస్టమీ లేదా స్లీవ్ ఐలియాస్టమీ, అంటే చిన్న పేగుని ఆఖరి భాగం తీసుకొచ్చి పెట్టడం, స్లీవ్కి కరెక్ట్ చేయడం, దాన్నే సెసి అంటాం. అట్లాగే శాడీ అని, ఇట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ సర్జరీస్. ఎలాంటి టెక్నిక్ చేస్తే ఏ విధంగా మనిషి తగ్గుతాడు, తగ్గి అది మెయింటైన్ చేయగలుగుతాడు అనేది మీ సర్జన్కి అవగాహన ఉండాలి. అందరికీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసేస్తూ ఉంటారు కొందరు, కానీ ఉన్న వాళ్ళందరికీ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం. వాళ్ళ హార్మోన్స్ను బట్టి, ఎంజైమ్స్ను బట్టి, స్టమక్ సైజును బట్టి, వాళ్ళకున్న ఆహారపు అలవాట్లను బట్టి, వాళ్ళ హెల్త్ గోల్స్ని అర్థం చేసుకుని మనం ఈ సర్జరీని టైలర్ మేక్ చేయాల్సి ఉంటుంది. మరిన్ని అంశాలతో ఈ స్థూలకాయాన్ని ఏ విధంగా చికిత్స చేయొచ్చు, ఈ సర్జరీల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది కూడా మనం రాబోయే వీడియోలో డిస్కస్ చేద్దాం.